ఈరోజు చికెన్ తెచ్చాము. ఇవి లెగ్ పీస్లు. ఇవి కేఎఫ్సి చేస్తున్నాము లెగ్ పీస్లతో. పసుపు ఉప్పు కారం వేసి అల్లం పేస్ట్ వేసి బాగా నానాలి. అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. పెట్టుకుంటే నానుతుంది అనమాట. మసాలా అంతా దానికి పట్టిద్ది. నిమ్మకాయ కూడా పిండుకోవాలి. పిండుకుంటే బాగుంటుంది. ముందు కడుక్కోవాలి తీసుకొచ్చి. నీసు వాసన అంతా పోతుంది కదా కడుక్కోపోతే. నీసు వాసన అంతా దానికే ఉంటుంది. కడుక్కొని మసాలాలు పట్టించుకోవాలండి. పట్టించుకొని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టించుకోవచ్చు. మసాలా అంతా కడితే కారం వేసుకొని బాగా కారం పట్టించాలి. ఇది కేజీ చికెన్. దీంతో పాటు 2 ముక్కలు కూడా వచ్చినాయి. 2 ముక్కలు వచ్చినాయి అన్నమాట. కండ బాగానే. అయితే మనం 7 ముక్కలు వచ్చినాయండి. అదే మనం బయటకు వెళ్ళి తిన్నాం అనుకో, 5-6 బయట తినలేము. బాగా రేటు ఉంటాయి కదా. ఇంట్లో తయారు చేసుకొని తినొచ్చు. ఏంది ఒకసారి పోయిందని రెండోసారి బాగానే వస్తుంది. ఒకసారి 1 ముక్క 2 ముక్కలు తీసుకొచ్చుకొని వేపుకోవాలి. రెండోసారి జాగ్రత్తగా చేసుకుంటారు. నిమ్మకాయ పిండుకోవాలి. అంతా మేము వేసుకున్నాక నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయలు తీసుకురా అట్లా ఆకుకూరలో. పొద్దున కూడా అడిగా అమ్మాయిని. ఇప్పుడు ఉండవు కదా కాయలు. మార్కెట్లో ఉన్నాయి. అన్నీ ఇలాగే ఉన్నాయి కదా పచ్చగా. ఇప్పుడు వచ్చినాయి. ఈరోజు బాగానే ఉన్నాయి. మరి తీసుకురాపోయావా? ఇక లోపల దొరికితే తీసారు. డబ్బులు చాలా నాకు 600 తీసుకెళ్ళాను. ఇవి 600 అయింది. అసలు తీసుకొద్దాం అనుకోలేదు. కాకపోతే తింటారుగా పిల్లలు ఉన్నారు కానీ నిమ్మకాయ కూడా రాసుకుంటే కొంతమంది పెరుగు కూడా పట్టిస్తారు కదా. దానికి ఇది బిర్యానీకి పెరుగు పట్టించాను. మనం చేసేది ఫ్రై కదా. పక్కన పెట్టేసుకోవాలి.